హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి యాస్పెక్ట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. యాస్పెక్ట్ సొల్యూషన్స్ కంపెనీ నుంచి మనకైతే కంప్యూటర్లో బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది అనమాట. డేటా ఎంట్రీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. మినిమం 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. దీనికి 10th పాస్ అయ్యి ఉంటే చాలు అనమాట. నెలకి జీతం 22,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. మనకి ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవడానికి వీళ్ళైతే దారి చూపెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే యాస్పెక్ట్ సొల్యూషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. డేటా ఎంట్రీ జూనియర్ ఎగ్జిక్యూటివ్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఎక్కడ ఉంటుందట, ఇండియాలో వీటా మహారాష్ట్రలో ఉంటుందన్నమాట. 2 days ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. అంటే 2 రోజుల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు వరకు అయితే 29 people అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైమ్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే అబౌట్ ద జాబ్ వచ్చేసరికి, డియర్ క్యాండిడేట్, make your dreams come true with online form filling. Data entry brings an online work opportunity for every person. సో ఆన్లైన్లో మీరు డేటా ఎంట్రీ చేస్తే చాలు అనమాట మీకు. సో మీరు మీ యొక్క డ్రీమ్ని అచీవ్ చేసుకోవాలంటే ఈ యొక్క జాబ్ చేసి మీరు అచీవ్ చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. పొజిషన్ వచ్చేసరికి ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఆపరేటర్ అనమాట. సో అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేయొచ్చు. సింపుల్ టైపింగ్ వర్క్, అలాగే కాపీ పేస్ట్, అలాగే హార్డ్ వర్కింగ్ వర్క్ అనమాట, హ్యాండ్ రైటింగ్ వర్క్ అనమాట. సో ఇవన్నీ కూడా సింపుల్గా ఉంటాయి అన్నమాట ఈ యొక్క వర్క్ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. రిమోట్ వర్క్ అనమాట. సో పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు. నో ఎక్స్పీరియన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. జాబ్ వేకెన్సీ ఫర్ 10th పాస్ అయిన వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. స్కిల్స్ నీడెడ్ వచ్చేసరికి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు అనమాట. మొబైల్ లేదా ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ఇవైతే మ్యాండరేటరీ అనమాట మీకైతే. సో యూ క్యాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ బై డూయింగ్ యువర్ కరెంట్ యాక్టివిటీస్ లైక్ జాబ్, బిజినెస్ ఆర్ కాలేజెస్. సో వీళ్ళకైతే ఇన్ టైంలో మీకైతే వర్క్ అనేది కరెక్ట్గా వర్క్ చేసి ఇచ్చేస్తే చాలు అనమాట. ఓకేనా. సో ఇది నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక లేచకుండా ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి, ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటూ వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.